త్వరగా అపార్ట్మెంట్ పైకి రా, అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటి త్వరగా రమ్మన్నావు? ఏంటి సంగతి? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? పోయినసారి ఇలాగే చెప్పావు. మీ నాన్నతో వచ్చి మాట్లాడా, ఆయన ఏమన్నారు? హాయ్ అంకుల్. ఎవడీడు, ఎలా ఉన్నాడు? ఏంటి సంగతి? అంకుల్, అది నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. అమ్మా, వీడు నా ఫిగర్కే ఖర్చు పెట్టాడా? మా అమ్మాయి కూడా ఇదే చెప్పింది. అయినా ఈ వయసులో మీరు ఎందుకు ప్రేమించుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. కనీసం మీకైనా అర్థమవుతుందా? ఎందుకండి అంకుల్, పెళ్లి చేసుకున్నానికే కదా. ఆ వయసు వస్తే మేము ఎలాగ చేస్తాం కదా, అంత మాత్రం ప్రేమ ఎందుకు? ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాను అంకుల్. 25 ఏళ్ళుగా ప్రేమించిన అమ్మా నాన్న అర్థం చేసుకోలేకపోయారు. 10 నెలలు మీరు ఒకరినొకరిని ఎలా అర్థం చేసుకుంటారు? అదేంటి అంకుల్ అలా అంటారు? మా వయసులో మీరు కూడా ఎవరినో ఒకరిని ప్రేమించుంటారుగా. అబ్బా, పడిందిరా వీడికి ఆమ్లెట్. ఎందుకు ప్రేమించలేదు? ప్రేమించాను, కానీ నీలాగా అమ్మాయిని కాదు. మా అమ్మా నాన్నల్ని, నా కెరీర్ని, పెళ్ళైన తర్వాత మా ఆవిడ్ని ప్రేమించాను. అందుకే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నువ్వు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమించకూడదా? సరే, నువ్వు వచ్చిన విషయం ఏదో చెప్పు. పెళ్లి గురించి మాట్లాడేదానికి అంకుల్. ఎవరు పెళ్ళి, ఎవరితో మాట్లాడాలి? నాకు నీలిమాకు అంకుల్. నీకు నీలిమాక? ఎవరు ఇస్తున్నారు నా కూతుర్ని? అసలు నీకేముందని ఇవ్వాలి? అదేంటి అంకుల్, మా నాన్న ఆస్తి మొత్తం నాదే కదా. రేపు పెళ్ళయ్యాక నా కూతురికి ఏం కావాలన్నా మీ అమ్మ నన్ను అడగాలా? రూపాయి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కష్టపడి నెలకి 10,000 సంపాదిస్తుంటే నా కూతుర్ని నీకు ఇచ్చిండేవాడిని. ఎలాగో మా నాన్న కష్టపడి సంపాదించాడు, నేను ఎందుకురా కష్టపడటం? లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేసేది. సార్, కష్టపడి నెలకు 15,000 సంపాదిస్తున్నా సార్. నేను చెప్పుతో కొడతా, లేచిపోయి ఇక్కడి నుంచి. తమ్ముడు, ఏంటి? మీరు ఎప్పటికైనా నాదే. నేనేమో ఆయనతో మాట్లాడాలి, నా వల్ల కాదు. సరే, ఒక మాట చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా. సరే అయితే మనం లేచిపోదాం రా. నేను రాను. మరి నన్ను లవ్ చేశానంటావు, నేను లేకపోతే బ్రతకలేనంటావు. ఇదంతా ఒట్టి మాటలేనా? నిజంగానే నన్ను లవ్ చేస్తుంటే పిలవంగానే వచ్చేదాన్ని కదా. నాకు నీ ఒక్కడి మీదే కాదు, మా అమ్మ నాన్న మీద కూడా ప్రేమ ఉంది. వాళ్ళని వదిలి నేను ఎలా రాను? వాళ్ళని నేను ఎప్పటికీ వదిలేమన్నానా? కొన్నాళ్ళ తర్వాత వాళ్ళే వచ్చి కలుస్తారు. నువ్వు వెళ్ళి చెప్పినా నేను రాను. 20 ఏళ్ళ దాకా కంటికి రెప్పలాగా చూసుకున్నారు నన్ను, వాళ్ళని మోసం చేయమంటావా? దీన్ని ప్రేమ అనరు, స్వార్థం అంటారు. ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మ ప్రేమ గొప్పది. ఆ ప్రేమ నేను వదులుకోను. మరి నా పరిస్థితి ఏంటి? మా నాన్న నేను తిట్టారు అంటున్నావు. బీటెక్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నావు. ఏ బాధ్యత లేకుండా నీలా తిరిగేవాడిని ఎవరైనా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ప్లీజ్ రాహుల్, ఇప్పటికన్నా మారు. నిన్ను తప్ప నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేను. సారీరా, నువ్వు దక్కపోతే నీ ప్రాణంతో ఉన్న ప్రయోజనం లేదు. 3 months టైం ఇవ్వు, నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. హాయ్ అంకుల్. కూర్చో. ఏమ్మా, ఏం సంగతి? ఎలా ఉన్నావు? హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది అంకుల్. 6.5 lakhs ప్యాకేజ్. మా అమ్మాయి చెప్పిందా? అది నేను జాబ్ చేసేది కేవలం మీ అమ్మాయి కోసమే. ఎందుకంటే ప్రేమించడం అంటే కలిసి తిరగడం కాదు, కలిసి బ్రతకడం అని మీ అమ్మాయి దగ్గర నేను నేర్చుకున్నాను. అంకుల్, ఇప్పుడు మీ కూతురు ఏవడినా కూడా నా డబ్బులతో నేను తీసిగలను. ఇప్పుడైనా మీ కూతురు నాకు ఇస్తారా? నీకు ఆ రోజే చెప్పాను కదా, 10,000 సంపాదిస్తే నా కూతుర్ని ఇస్తారని. చూసించాలు, ఇంకా ఏంటి? ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.